ఎప్పుడైనా సరే ఏదైనా సరే వాస్తవం అనేది ఆయన మాట్లాడరు. ఎందుకంటే ఆయన గత ఎన్నో సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేశాడు. అలాంటి వ్యక్తి ఆలోచించుకోకుండా ఏదైనా సరే తప్పుడుగా మాట్లాడు. కాబట్టి అందులో వాస్తవం ఉంది కాబట్టి ఆయన మాట్లాడాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా తిరుపతిలో ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా వెంకటేశ్వర స్వామి దగ్గర ఎక్కడ కానీ శుభ్రత కానీ ఏమీ కానీ లేకోకుండా పూర్తిగా అన్నంలో అయితే అన్నం కూడా సరి ఉడికి అన్నని దానిపైన కూడా కంప్లైంట్లు వచ్చినాయి. కాబట్టి ఆయన దాంట్లో వాస్తవం ఉందని ఈ రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారు. ఏదైనా కానీ నిజాలు తెలియాలని సార్ కూడా కమిటీ వేసినాడు. త్వరలో నిజాలు తెలుస్తాయి. దోషులు మాత్రం సార్ చంద్రబాబు గారు వేశారు కదండి, సిబిఐ కాదు కదా, మొన్న ఏదో కమిటీ వేసినాడు. అంటే ఆ కమిటీ లోకల్ కమిటీ మాకెందుకు, సిబిఐ వేస్తే బయట టైం వస్తే అది కూడా వేస్తారు సార్. టైం వస్తే అది కూడా వేస్తారు తప్పకుండా. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాల అక్రమాలు వాళ్ళ వైసీపీలు దండిగా అన్నీ బయటికి తీస్తాం. చాలా బాగుందండి. ఆయన ఇచ్చిన సూపర్ 6 ప్రకారంలో ఒక్కొక్కటి గ్రాడ్యువల్గా అమలుపరుస్తున్నారు. పోలవరాన్ని దాంట్లో జరిగిన అవకతవకలతో సహా బయట పెట్టుకుంటూ దాన్ని కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 12,500 కోట్లు గ్రాంట్ తీసుకురావడమే కాకుండా వరదలు తగ్గిన దగ్గర నుంచి నవంబర్ నుంచి దాని కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టబోతున్నారు. అది కాకుండా ఆంధ్రప్రదేశ్ హార్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అమరావతిని శిథిలం చేసిన జగన్మోహన్ రెడ్డి హయాంలో శిథిలమైందంతా రీఫార్మ్ చేసుకుంటూ రీస్ట్రక్చర్ చేసుకుంటూ అమరావతి అంటే ఆయన తెలియగాలు మదాంధకారంతో ఆయన రూలింగ్లో ఆ సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని చంద్రబాబు పేరు నాశనం చేయడానికి చూసిండే తప్ప ఆంధ్ర ప్రజలను మొత్తాన్ని సర్వనాశనం చేస్తాననే ఆలోచన లేకుండా ఒక రాక్షస క్రీడ మొదలుపెట్టేసి దాన్ని సర్వనాశనం చేయడానికి చూశాడు. దాన్ని ఆయన మళ్ళీ రీకాన్స్ట్రక్ట్ చేసుకుంటూ ప్రసిద్ధమైన రాజధాని పేరుని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి దాని నుంచి ఈ ప్రజలు విముక్తిని చేశారు. అది శుద్ధ అబద్ధం అయింది. ఎవరు కూడా అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఉండవు ఇక్కడ. వాళ్ళ ఆంతర్ని రుద్దెత్తే అప్పటికప్పుడు కన్స్ట్రక్షన్స్ అప్పటికప్పుడే ధనాభాండాగారాలు తయారవ్వవు. ఆయన చేసిన అప్పులు అన్నీ చూసుకుంటూనే ఫండింగ్ తీసుకొచ్చుకొని అందరినీ సంతృప్తిపరుచుకుంటూ తీసుకుని నిన్న వరదలకు సంబంధించి ఈ ప్రపంచంలో ఎవరూ ఈయనంత ఆర్థిక సాయం చేయటమే చేయకుండా ఆయన స్వయంగా రంగంలోకి దిగి ఆయన పడ్డ బాధ ఇంచుమించుకు ప్రపంచంలో అన్ని దేశాలలో చూశారు. మనకు ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణయే కాదు, పొరుగు రాష్ట్రాలే కాదు, అందరూ ఏ పక్షమైనా సరే వాళ్ళు ఏ రాజకీయ పక్షంలో ఉన్నాయి అందరూ ఆయన అభినందించిన వాళ్ళే. అది ఒకటే కాకుండా 100 రోజుల్లో ఎక్కడ వైఫల్యం చెందిన దాఖలాలు లేవు. కాకపోతే ఇచ్చిన హామీలు ఒక రోజు వెనక ముందు జరగవచ్చు. ఎందుకంటే అన్నిటికీ ఆర్థిక సంబంధమైన విషయాలతో ముడిపడి ఉన్నాయి. గ్యాస్ బండలు రేపు దీపావళి దగ్గర నుంచి మొదలు పెడుతున్నారు. ఒక్కొక్క గ్యాస్ బండ్ అంటే 1,000 రూపాయలు కలిసి వచ్చినట్టే. అది 1,000 రూపాయలు కలిసి వచ్చినట్టంటే ఫ్రీ గ్యాస్ బండ్లు 3,000 రూపాయలు అవి కలుస్తున్నాయి ఒక స్త్రీకి. ఒక వంటింటి సామ్రాజ్యానికి అధిపతి స్త్రీ, ఆమెకి ఆర్థిక ఆలంబన ఆర్థిక చేయూత కూడా కలగబోతుంది రేపు మాపో. ఇప్పుడు రేపు ప్రతిదీ ఒక్కొక్క విషయం గ్రాడ్యువల్గా స్టెప్పులు తీసుకుంటా అవినీతికి తావు లేని ఫండింగ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లుకుంటూ పెట్టుబడులను తీసుకొచ్చుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆదాయాలని ప్రజలకి పంచడానికి సమాయత్తపడుతూ ఆయన చేసే తీవ్ర కృషి మనం ఒక్కడమే కాదండి, మనం ప్రపంచ దేశాల్లోని అన్ని దేశాలు మన ఉన్న ఎన్ఆర్ఐలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎడ్యుకేటెడ్ అంటే అక్కడ సంపాదించుకోవటానికి పోయిన అందరూ కూడా అభినందిస్తున్నారు. ఇక్కడ మనం ఇక్కడ ఉండడం ఒక్కడే కాకుండా